ఏపీలో నేడు రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఆనం మినహా మిగిలిన 7గురిని మళ్లీ విచారించే అవకాశం ఉంది. ఉదయం 3 వైసీపీ రెబల్స్ ను, మధ్యాహ్నం 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారించే ఛాన్స్ ఉంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ నోటీసులకు టీడీపీ రెబల్స్ కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ ఇంతవరకు స్పందించలేదు. రకరకాల కారణాలు చూపి స్పీకర్ విచారణకు వెళ్లలేదు. ఇదే సమయంలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఒకసారి స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 8న మరోసారి విచారణకు రమ్మని స్పీకర్ వాయిదా వేయగా ఆ రోజు ఆనం ఒకరే విచారణకు వెళ్లారు. మిగిలిన 3 అనారోగ్య కారణాలతో మినహాయింపు కోరారు. ఇప్పుడు మరోసారి మొత్తం 8 మంది హాజరు కావాల్సిండగా అంతా విచారణకు వెళ్తారా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు ఎవరైతే కనుక పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాం చేయనున్నారు. టీడీపీ, వైసీపీ ఇద్దరు కూడాను తమ పార్టీలో ఉన్నటువంటి రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వీరి మీద అనర్హత వేటు వేయాలా అని చెప్పేసి చేసినటువంటి ఫిర్యాదులు అయితేనే దానికి సంబంధించిన విచారణ అయితే కనుక వాయిదాలు పడుతూనే వస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కనుక వాళ్ళు సమయం కోరుతూ సమయం అనే సాగు చెప్పి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే కనుక ఈ 3 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉదయం హాజరు కానున్నారు. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 3 కూడాను ఈరోజు ఉదయం 10:30 గంటలకు హాజరవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఆనం రామనారాయణ ఇదివరకే ఆయన తన అడ్వకేట్ పెట్టుకొని స్పీకర్ దగ్గర విచారణకు హాజరైనా కూడా అడ్వకేట్ను అనుమతించకపోవడంతో అతనే స్వయంగా వెళ్ళి తనకు సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 3 కూడాను తమకు సమయం కావాలి దీనికి సంబంధించిన వివరణ ఇచ్చేందుకు అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. అయితే అందుకు స్పీకర్ ఏమాత్రం అనుమతించని పరిస్థితి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరో 4 బార్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా స్పీకర్ విచారణ ముందుకు హాజరు కావాల్సి ఉంది. అయితే కనుక వారు హాజరు కాకుండా రకరకాల కారణాలతో వాళ్ళు విచారణను ఎదుర్కొనకుండా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే స్పీకర్ దీనికి సంబంధించి చూస్తే కనుక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేను ఒక విధంగాను, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేను మరొక విధంగా ఆయన చూస్తూ ఉన్నారని చెప్పేసి టీడీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే వీరు ఎవరైతే కనుక వైసీపీ నుంచి టీడీపీలో చేరినారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు పార్టీ కండువాలు వేసుకొని పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వారు ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందికి వస్తారు అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఇదే విషయాన్ని పలు ఆధారాలతో కనుక మీడియాలో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అయితేనేమి, తర్వాత పేపర్ కటింగ్స్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీలను అంటే దినపత్రికల్లో వచ్చినటువంటి కాపీలను అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. రూల్స్ ప్రకారము జెరాక్స్ కాపీలు ఇవిందుకు అనుమతించవు కాబట్టి ఎవరైతే కనుక ఈ వార్తలు రాశారో ఆ పత్రికా యాజమాన్యం కానీ లేకుంటే దానికి సంబంధించిన రిపోర్టర్ కానీ సంపాదకుడు కానీ విచారణకు పిలిచారా, ఆయన ఏమైనా విచారించారా అని చెప్పేసి అడగడం జరిగింది. అంతేకాకుండా వీడియో క్లిప్పింగ్స్ అంటే మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన కథనం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి సంపాదకుని అయితే వారికి ఏమైనా నోటీసులు ఇచ్చి విచారించారా, కాబట్టి వారిని విచారించకుండా మేమే ఈ కథనాలు ఇచ్చామని చెప్పి వాళ్ళతో వాంగ్మూలం తీసుకోనకుండా మీరు ఏ విధంగా దీనిని పరిగణలోకి తీసుకుంటారు, నిబంధనల ప్రకారము జెరాక్స్ కాపీలు కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే విజువల్స్ కానీ ఇవి చట్ట ప్రకారం అనుమతించబడవు, కోర్టులో కూడా ఇవి చెల్లవు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరొక వైపు చేస్తే కనుక టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళు సమయం కోరుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. కొందరైతే కనుక ఇప్పుడు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇవంతా చూస్తే రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో తెలుగుదేశం పార్టీని కొంచెం డిఫెన్స్లో పెట్టాలి, మరో అభ్యర్థిని పోటీ చేసి లేకుంటే కనుక అసంతృప్తితో ఉన్నటువంటి లేకుంటే టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడాను వారిని మచ్చిక చేసుకొని వారి ఓట్ల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంది టీడీపీ అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో
వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైన నిర్ణయం స్పీకర్ తీసుకొని ఉన్నారు. ఒకవైపు చూస్తే కనుక స్పీకరు ఈ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురి మీద వేటు పడడం ఖాయమన్నటువంటి అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఈరోజు బహుశా చివరి విచారణ అయితే కనుక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఉండవచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.